సీట్స్ లో కూర్చోరు భయ్య. ఇదైతే ఫ్రాంక్ గా చెప్తున్నా, నేను చిరంజీవి ఫ్యాను. ఇవన్నీ చిరంజీవి వాళ్ళకి పడతలేవు, ఇవన్నీ బుల్షిట్. అమ్మవారు వేషం వేసుకొని ఫైట్ చేసి చూడు హైలైట్ ఉన్నది. సల్లారా లేకపోతే కల్కియా దేంతో కంపేర్ చేయలేము. పుష్ప ఇస్ పుష్ప. సో ఎండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు చాలా బాగుంది. ఇట్లా ఇంత కూర్చోడు ఊచకోదా పట్టిడు బట్టలు చింపుకుంటారు ఆడియన్స్. ప్రతి సీన్ చెప్తున్నా కదా, సెకండ్ హాఫ్ జాతర సీన్ అయిపోగానే మూవీ డ్రాప్ అయిపోయింది. ఇవన్నీ బుల్షిట్. కొంచెం సెకండ్ హాఫ్ లాగా అనిపించింది. బాగుంది, సెట్ అయింది, మూవీకి సెట్ అయింది. ఒక్కడు చెవులు మూసుకుంటారు లోపల. మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు, రైట్? 1000 అంటే అఫోర్డ్ చేయలేరు. సో అది మాత్రము నేను చేయను. ఐ మీన్ నార్మల్ మూవీ రేట్స్ అయితే చూడొచ్చు, లైక్ 350 ఆర్ ఎనీథింగ్. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా చాలా బాగుంది. మ్యూజిక్ అనేది డిఎస్పి బాగానే ఉంది, ట్రివెల్టీ బాగుంది, జాతర బాగుంది, ఫైనల్ అంటే ఇంకా బాగుంది. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పుష్ప 3. సో ర్యాంపేజ్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటది. సాంగ్స్ అన్ని మంచిగా, అల్లు అర్జున్ యాక్టింగే, దాని మించి ఏం లేదు. వన్ మ్యాన్ షో. మూవీకి ప్లస్ అంటే అల్లు అర్జునే అన్న, లేకపోతే లైట్. డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా కొట్టిండు. ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే మంచిగానే ఉంది. ఇంకా ఈ జాతర సీన్ అయితే క్రేజీ. హైలైట్ అంటే సెకండ్ ప్రీక్వల్ లాస్ట్ లో ఇక ఫ్యామిలీ సెంటిమెంట్ తో కొట్టిండు అంతే. శ్రీలీల అయితే గిసిక్ సాంగ్ అయితే బాగుంది. నాకు నచ్చిన సీన్ అమ్మవారు వేషం వేసుకొని ఫైట్ చేసి చూడు హైలైట్ ఉన్నది. మళ్ళీ లాస్ట్ వాళ్ళ కూతుర్ని తీసుకొని వెళ్ళింది, వాళ్ళ కూతుర్ని తీసుకొని పోయింది కూడా ఫైట్ హైలైట్ ఉన్నది. పుష్ప వాళ్ళ కూతురు కాదు, పుష్ప వాళ్ళ అన్న కూతురు ఉంది కదా, సూపర్. ఆ ఫైట్ మాత్రం ఇంకా హైలైట్ ఉన్నది. రప్ప అన్నారు, చూస్తా అన్నాడు వాడిని. అది బాగాలేదు. బాగుంది అంతా బాగాలేదు. సెకండ్ హాఫ్ మరీ ఎమోషనల్ తీస్తాడు అంతే. కొంచెం సెకండ్ హాఫ్ లాగా అనిపించింది అంతే. మ్యూజిక్ ఎట్లా ఉందన్న? మ్యూజిక్ బాగుంది. 4.5. క్యారెక్టర్ ఫ్యామిలీ ఎట్లా ఉన్నాయి? సూపర్, మైండ్ బ్లోయింగ్, ఆసమ్ అసలు సూపర్ మొదలైతే పసుపు రాదు. సూపర్. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పుష్ప 3. సో ర్యాంపేజ్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటది. పుష్ప 3 కూడా యా సూపర్. సల్లారా లేకపోతే కల్కియా దేంతో కంపేర్ చేయలేము. పుష్ప ఇస్ పుష్ప అంతే. అందరూ చూడొచ్చు. ఒక నెగటివ్ నడుస్తున్నది, సెకండ్ హాఫ్ స్లో అని చెప్పేసి. అస్సలు కాదు, ట్రూలీ రాంగ్ అజంప్షన్ చెప్తున్నా. సీట్స్ లో కూర్చోరు భయ్య. ఇదైతే ఫ్రాంక్ గా చెప్తున్నా, నేను చిరంజీవి ఫ్యాను. ఇవన్నీ చిరంజీవి వాళ్ళకి పడతలేవు, ఇవన్నీ బుల్షిట్. ఒక సినిమా లవర్ గా మూవీని మామూలుగా ఎంజాయ్ చేయరు, బట్టలు చింపుకుంటారు ఆడియన్స్. ప్రతి సీన్ చెప్తున్నా కదా, సెకండ్ హాఫ్ జాతర సీన్ అయిపోగానే మూవీ డ్రాప్ అయిపోయింది. ఇవన్నీ బుల్షిట్. అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ భయ్యా. క్లైమాక్స్, ఇంటర్వెల్, ఎవ్రీథింగ్. ఒక్క సెకండ్ కూడా ఆడియన్స్ కి బోర్ కొట్టదు. అందరూ చూడొచ్చు. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు. ఒక ఆడపిల్లని ఇంట్లో ఎట్లా చూడాలి అన్నది ఎంత బాగా చూపించారంటే సినిమా అట్లా చూపించారు. అసలు అల్లు అర్జున్ నట విశ్వరూపం భయ్యా. ఇదైతే చెప్తున్నా, నట విశ్వరూపం చూపించిండు అల్లు అర్జున్. అదే చెప్తున్నా, ఇది ల్యాగ్ అన్నది చాలా నెగిటివ్ క్రియేట్ చేస్తుంది. నేను మార్నింగ్ నుంచి చూస్తున్నా, ప్రతి ఒక్కరు సెకండ్ హాఫ్ ల్యాగ్, ఏ యాంగిల్ లో ల్యాగ్ లేదు, చాలా నెగిటివ్. ఇది నేషనల్ అవార్డ్ కాదు, దీనికి కూడా ఖచ్చితంగా వస్తుంది. కానీ ఒక చిన్న భయం, యాజ్ ఏ ఫ్యాన్ గా ఒక చిన్న భయం, పార్ట్ 3 దీనికి నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి. ఇది మాత్రం యాజ్ ఏ ఫ్యాన్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవును, రీచ్ అయింది, చాలా రీచ్ అయింది. అందరికి నచ్చుతుంది భయ్య, అందరికి నచ్చుతుంది. సో అంటే ఇది బాగుంది ఇది బాగాలేదని కాదు. సో మనకున్న ఎక్స్పెక్టేషన్స్కి దీనికి చాలా బాగా రీచ్ అయింది. 3 ఎట్లుంటుంది అని అంటే అది చూసే వరకు అయితే చెప్పలేము. 2కి ఎప్పుడైతే ఇన్ని ఇయర్స్ మనం వెయిట్ చేసినాం కదా, ఆ వెయిట్ మాత్రం టోటలీ వర్త్. 2 మంచిగా అనిపించింది. 1 కన్నా కంపేర్ చేస్తే 2 చాలా బాగా అనిపించింది. హీరోయిన్ కూడా బాగుంది, తన పర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడైతే హీరో కోసం సపోర్ట్ చేయాలో అట్లా చేయాలో చాలా బాగా చేసింది. రష్మిక కూడా, విలన్ కూడా చాలా సూపర్ ఉంది. ఎండింగ్ లో కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయము, కొన్ని ఉంటాయి అని చెప్పి. అట్లా అంటే మనం ఇట్లా ఈ సీన్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయము, ఆ థియేటర్లోనే చూడాలి. సో ఎండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ సూపర్ ఉంది భయ్య. శ్రీలీల బాగా పర్ఫార్మ్ చేసింది. ఇద్దరు వన్ లో సమంత శ్రీలీల శ్రీలీలానే.
సూపర్ ఉంది భయ్య. రేటింగ్ నేను నా పర్సనల్ గా 4.5 ఇస్తా అవుట్ ఆఫ్ 5. ఫైట్స్ నెక్స్ట్ లెవెల్. అల్లు అర్జున్ ఫైట్స్ నెక్స్ట్ లెవెల్. అన్ని సీన్స్ భయ్య, ఒక్కటని కాదు, ప్రతి ఒక్క సీన్ సూపర్ ఉంది. లాస్ట్ కి వాళ్ళ ఆడపిల్లని తీసుకెళ్ళినప్పుడు ఒక ఫైట్ ఉంటది. ఆ ఫైట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అది కరెక్ట్ అని అయితే నేను అనను. సో నేను అందుకే మేము మామూలు అంటే ఎంత సూపర్ ఎంత అల్లు అర్జున్ అయినా ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు, రైట్? 1000 అంటే ఎఫర్ట్ చేయలేరు. సో అది మాత్రము నేను చేయను. ఐ మీన్ నార్మల్ మూవీ రేట్స్ అయితే చూడొచ్చు, లైక్ 350 ఆర్ ఎనీథింగ్. యా మేబీ దే హ్యావ్ టు. అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి మూవీ థియేటర్ లో ఎంజాయ్ చేయాలి అని వాళ్ళు అనుకుంటే దే హ్యావ్ టు రీథింక్ ఆన్ దిస్. ఎవరైనా చూడొచ్చు భయ్య, కానీ టికెట్ రేట్ అని అంటే ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయలేరు అని చెప్తున్నా. అంటే సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్ ది బాగుంది, జాతర బాగుంది, ఫైనల్ అంటే ఇంకా బాగుంది అన్న. రికార్డ్స్ గురించి అయితే మనకి తెలియదు అన్న. అన్న స్టోరీతో అంటే డాన్స్ ఏం పెద్దగా చూడ, సినిమా చూడొచ్చు. అదే చెప్తున్నా అన్న, రికార్డ్స్ గురించి అంటే మనకి తెలియదు. 3.5. బ్యాక్గ్రౌండ్ బాగుంది. నాకైతే వర్త్ అన్న, మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదు. సినిమా చాలా బాగుంది. కొంచెం లాగ్ అనిపిస్తుంది, ఓవరాల్ సినిమా చాలా బాగుంది. సినిమాలో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చాలా బాగుంది. సినిమా ఇంక్రెడిబుల్. అందరు చూడండి. 20 నిమిషాలు ఈ సీట్లో ఇంత ఓడా కూర్చోడు, ఊచకోతాడు పట్టిడు. 3 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది, మామూలు కాదు. అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి. బాక్స్ ఆఫీస్ మొగుడు అన్ని లాగేమి అన్న. 3-4 గంటల సినిమా కూర్చున్నా అంటే ఒక గ్రేట్, మామూలు విషయం కాదు. ఒక్కొక్క సీన్ 10 నిమిషాలకి ఒక రేంజ్ లో హై ఉంటది సినిమా, మామూలు కాదు. స్లో కాలే అన్న. అన్ని ఒక్కొక్క పార్ట్ జాతర ఎపిసోడ్ అయితే 20 నిమిషాలు. ఒక్కటి సీట్లో నుంచొని ఎగురుతారు ఒక్కొక్కడు. పుష్ప 2 పుష్ప 1 లేవో మొత్తం ఇంట్రొడక్షన్ ఒకటి ఇచ్చారు కదా. దీంట్లో పుష్ప 2లా అల్లు అర్జున్ మేనేజం అంటే అల్లు అర్జున్ ఎట్లా అంటే ఒక ఊచకోత అంటే ఎట్లుంటే మాస్, మెంటల్ మాస్ మొగుడు అట్లా ఊపించిండు. ఎలివేషన్స్ మామూలుగా బ్రో. ఎలివేషన్ అంటే ఒక్కొక్క 5 నిమిషాలకి లెగుస్తారు థియేటర్ మొత్తం, అట్లా అరుస్తారు అంతే. క్లైమాక్స్ 40 నిమిషాలు ఎవ్వరు కూర్చోడు. ఒకడు ఉంటది జాతరది మెల్ల వేసుకుంటాడు అన్ని, అప్పుడు చూడాలి. ఒక్కొక్కడు చెవులు మూసుకుంటారు లోపల. పుష్ప 3 ర్యాంపేజ్ ఉంది. అల్లు అర్జున్ కాకుండా అన్ని డాన్స్ అన్ని బాగానే ఉన్నాయి, సాంగ్స్ ఫైట్స్ అన్ని బాగానే ఉన్నాయి. వేరే వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనేది డిఎస్పి బాగానే ఉంది. ఇంకా అందరూ చాలా మంది ఉన్నారు, చాలా మంది మ్యూజిక్. బట్ మాకేమనిపించలేదు. మేము రాత్రి నుంచి మేము అందరం ఫ్రెండ్స్ గ్యాదర్ అయి ఉన్నాము. మార్నింగ్ నుంచి మూవీ చూసినాం, 5 o'clock వచ్చినాం. సో మాకు 3.5 hours సూపర్. అసలు చాలా బాగున్నాయి. సూపర్ అసలు చాలా బాగున్నాయి. సూపర్ అసలు బాగుంది, చాలా బాగుంది. అంత బాగుంది బ్రో, అంత హైలైట్స్ అసలు. నేనా 3.5 ఇచ్చేస్తాను 5కి. సూపర్ చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. సూపర్ బాగుంది. అదే మూవీకి సెట్ అయ్యి, అన్ని మూవీకి సెట్ అయ్యి. అంతకుముందు బయట చూసినప్పుడు అంత అనిపించలే, కానీ మూవీకి అన్ని సెట్ అయినాయి మూవీకి. ఆ లాస్ట్ లో ఎమోషన్ వల్ల కొంచెం లాగ్ అయింది. పార్ట్ 3 ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్ రిలీజ్ అది తెలియదు. రావచ్చు 200 దాటి. మ్యూజిక్ చాలా బాగుంది, చాలా బాగుంది.
బాగుంది, సెట్ అయింది, మూవీకి సెట్ అయింది. 4.5. ఫస్ట్ హాఫ్ కి అయితే 5 ఇవ్వచ్చు, సెకండ్ హాఫ్ కి కొంచెం లాగ్ అయింది. సో ఫస్ట్ డే కలెక్షన్ ఎంతుంటది అనుకుంటున్నా? 200 అబౌవ్ వచ్చింది. 200 అబౌవ్ ఉందంటారు బ్రో. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందంటారు కొంచెం లైట్ గా. సో ఓన్లీ అది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ నచ్చుతుంది, మొత్తం అందరికీ నచ్చుతుంది. అందరికీ నచ్చుద్ది, మంచిగా ఉంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి బ్రో? ఫైట్స్ అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ గురించి సుకుమార్ గారికి మార్క్ ఉందా మూవీలో? పాత్ర మార్క్ అంటే ఆయన ఓకే ఓకే, అంత సూపర్ ఉంది. మంచిగా ఉంది. ఏం నచ్చింది సినిమాలో? ఫైటింగ్ బాగుంది, ఇంకా అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ అన్న ఫస్ట్ సాంగ్స్ తర్వాత ఫైట్ సీన్స్ అంతా మొత్తం మూవీ అంతా ఫస్ట్ కి 2 కి సంబంధం లేక మంచిగా ఉంది మూవీ. ఇంత టికెట్ రేట్ పెట్టారు కదా, వర్త్ అనిపించింది. వర్తన్న ఇంకా ఎక్కువ పెట్టినా వర్తే. ఒక కామన్ పీపుల్ ఫ్యామిలీతోనే సినిమాకి వెళ్ళలేకపోతున్నారు, మరి మీరేమో వర్త్ అంటున్నారు. మీరు చూడగలుగుతారు, కామన్ పీపుల్ పరిస్థితి సినిమా చూడాలి. ఎవరికి ఇష్టం ఉంటే చూస్తారని ఇష్టం అందరికి ఉంటుంది. అట్లా కాదన్న, లైక్ ఇంత పెట్టి ఉన్నాడు, ఇంత పెట్టి వేసేది మినిమం రావాలి పైసలు. అలాగే ఇప్పుడు 3-20 minutes కొంచెం లాగ్ ఉంది అంటున్నారు. లేదన్న, బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలిని బీట్ చేస్తారు, ఈజీగా బీట్ చేస్తుంది అన్న. హిందీలో మూవీ ఫుల్ హైప్ ఉంది, బట్ బుకింగ్స్ చూస్తేనేమో కొంచెం డల్ గా ఉంది. అంటే టాక్ పడేదాకా పుష్పవాన్ కూడా అట్లనే ఉండే స్టార్టింగ్. అంటే దీనికి ఆల్రెడీ హైప్ ఉంది కదా. ఇప్పుడు బాహుబలి 2, KGF 2 ఎట్లా ఓపెనింగ్ అయిందో అంత ఓపెనింగ్ వచ్చేటట్టయితే కనిపించట్లేదు. మంచిగా ఉంది. సాంగ్స్ మంచిగా ఉన్నాయి. మైనస్ అంటే ఆ శ్రీలు ఒకటే. ఫైట్స్ ఎలా ఉంది? శ్రీలు మైనస్ సంబంధం ఉండదు మళ్ళా. సంబంధాన్ని డాన్స్ బాగా చేస్తుంది కదా. కానీ సంబంధాలు ఇక ఎవరు రాలేదు. పుష్పవాన్ సంబంధం ఎట్లుంది, పుష్పాడులో శ్రీలు ఎట్లుంది. సో సంబంధాన్ని బీట్ చేయలేదంట. అస్సలు లేదు. ఉందంటాడు మాకు తెలియదు. టైటన్ సాంగ్ ఎవరు కావాలనుకుంటారు? వాళ్ళ ఇష్టం మనం. ఈ సినిమా పెట్టే కొత్త రికార్డ్స్ ని నెక్స్ట్ హీరో బ్రేక్ చేయబోతాడు. మహేష్ బాబు. మీకు నచ్చిన హైలైట్స్ ఏంటి? ఫైట్, లాస్ట్ ఫైట్ ఇంటర్వెల్ సీన్ ఫస్ట్ చూనికే సకలే అన్న. పేపర్ ఫైట్ అలా జాతర ఫైట్ షెడ్డింపప్పు ఉందైనా షెడ్డింపప్పు ఉందైనా మళ్ళీ ఇంట్లో ఇటాలని ఏం చేయలేదు. మంచిగా ఉంది. 5కి 5